పునర్విక ఈ చిన్న పాప ఏదైతే ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకొని 2 తెలుగు రాష్ట్రాల్లో సామాజిక మాధ్యమాల్లో ఎంతో వైరల్గా అయింది ఈ యొక్క అంశానికి సంబంధించి వార్తలు. ఎట్టకేలకు దాదాపుగా 16 కోట్ల రూపాయలైన విలువ కలిగినటువంటి ఒక ఇంజెక్షన్ జెన్స్మా, ఈ యొక్క ఇంజెక్షన్ని అమెరికా నుంచి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి తెప్పించడంలో కీలక పాత్ర పోషించారు నారా లోకేష్ గారు. ఈరోజు ఆపరేషన్ కూడా విజయవంతంగా ముగియడం జరిగింది. ఈ ఆపరేషన్ జరుగుతున్నటువంటి తీరు ఇవన్నీ దగ్గరుండి పర్యవేక్షించారు నారా లోకేష్ గారు. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. పునర్విక ఏదైతే ఇప్పుడు అప్పట్లో అంశం దాదాపు కొద్ది నెలల క్రితం చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది ఆ పాప ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, ఆ ఇంజెక్షన్కి సంబంధించి కావచ్చు, అందరూ చందాలు కలెక్ట్ చేయడం కావచ్చు, అందరూ కూడా ఒక కార్యక్రమంలో మేము సైతం అని చెప్పేసి పాల్గొనడం అందరిని కూడా చెల్లింపజేసిందండి. నిజంగా మానవత్వం ఉందని చెప్పేసి మరొకసారి నిరూపితమైంది. ఈ కార్యక్రమంలో నేనున్నానంటూ లోకేష్ గారు దాదాపు 6 కోట్ల రూపాయల భారీ విరాళాన్ని ఆయన వంతుగా ప్రకటించారు. ఈరోజు దగ్గరుండి ఆపరేషన్ కూడా పర్యవేక్షించారు ఆయన హైదరాబాద్లోని ఒక హాస్పిటల్లో. ఈ అంశం గురించి మీరు ఏమంటారు మీ మాటల్లో? మానవత్వం పరిమళించిన మంచి మనిషికి స్వాగతం. ఏదో పాట, మానవత్వం పరిమళించిన మంచి మనిషికి స్వాగతం అంటూ నేటి భారతమో ఏదో సినిమా ఉంటుంది, అందులో ఒక పాట అన్నమాట. అంటే ఇవాళ పునర్జన్మ ఈ ఇంజెక్షన్తో ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఏంటి ఆ ఇంజెక్షన్ జెన్స్మా 16 కోట్లంట ఆ ఇంజెక్షన్ ఖరీదు. అసలు ఎవరికి రానటువంటి అరుదైన వ్యాధి ఏంటది? స్పైనల్ మస్కులర్ అట్రోపీ. ఆ పాప ఈరోజు పునర్విక నవ్వులో లోకేష్, అంతేగా, ఎత్తుకున్నాడా, ఆడిచ్చాడా, ఆ నవ్వులో లోకేష్ కనపడుతున్నాడు. అంటే ఇప్పుడు పసిబిడ్డలతో లోకేష్ కనెక్ట్ అయ్యే విధానం ఎప్పుడైనా చూసావా? అంటే పసిపిల్లలు దేవుళ్ళ రూపాలు అంటారు. అసలు మామూలుగా జగన్మోహన్ రెడ్డి పసిబిడ్డను ఎత్తుకున్నాడు అనుకో, వాడు బేరమని ఎడుతాడు. అంటే ఇప్పుడు ఒకటి ఇక్కడ ఏది, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. ఎవరు చెప్పారు? మదర్ తెరీసా. అవును. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఎవరు చెప్పారు? అన్న తారక రామారావు గారు. మానవ సేవే మాధవ సేవ, అదే రామకృష్ణ పరమహంస చెప్పిన, వివేకానంద ఆచరించిన, అన్నిటికీ ఇదే కదా. నీ వలే నీ తోటి వాణిని ప్రేమించుము, బైబిల్. దై లవ్ యువర్ నైబర్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో నేను బైబిల్ పుచ్చుకుంటా అంటాడు, బైబిల్ చదువుతా అంటాడు, 4 సార్లు చదువుతా అంటాడు. అది 4 గోడల మధ్య. అసలు షర్మిలనే ప్రేమించవు కదా, నీ తోడబుట్టిన నీ చెల్లినే ప్రేమించని నువ్వు ఇంకా నైబర్నే ఏం ప్రేమిస్తావు? అంటే ఇక్కడ అదే ఏది ఇవాళ కంపారిజన్, జగన్మోహన్ రెడ్డికి లోకేష్కి ఈ బేరీజ్ వేసుకోవటం. ఇద్దరు ఏముంది తేడా? ఒక 7-8 ఏళ్ళు పెద్దాడా. ఇప్పుడు ఈయనకి 40 చిల్లర ఉంటే ఆయనకి 50 చిల్లర ఉంటాయి, ఏది వయస్సు రీత్యా. కానీ వ్యక్తిత్వంలో ఎంత తేడా లోకేష్కి జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు ఎన్టీఆర్ మనవడిగా, లేకపోతే చంద్రబాబు కొడుగ్గా, భువనేశ్వరి మేడం తనయుడిగా. సామాజిక బాధ్యత ఏది? అసలు తాత ముత్తాతల నుంచి అతనికి వచ్చిన ఆ సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇదే కదా. వాళ్ళు ఆ పునర్విక తల్లిదండ్రులు వాళ్ళేంటి పాపం చాలామంది దగ్గర చాలా రకాలుగా ఫండ్ రైజింగ్ ప్రోగ్రాం పెట్టుకున్నారు, ఎంతో కొంత పోగు చేసుకున్నారు. లొకేషన్ అప్రోచ్ అయినప్పుడు ఇక ఆపేసేయండి, మీరు ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు, కలెక్ట్ చేసుకున్న అమౌంట్ వరకు ఉంచుకోండి, ఆ ఇంజెక్షన్ నేను నా సర్కిల్లో నేను తెప్పించి మీకు ఇస్తానంటూ ఇప్పుడు ఈ 16 కోట్ల రూపాయలు విలువైన ఇంజెక్షన్ వాళ్ళకి ఇచ్చి ఆ బిడ్డని బ్రతికించిన తీరు ఇది కదా లోకేష్ అంటే, ఒక నాయకుడు అంటే. ఇప్పుడు ఇది కదా రెస్పాన్సిబిలిటీ అంటే, సామాజిక బాధ్యత అంటోంది అదే. అది అతని తాత నుంచి వచ్చిందా? ఎన్టీఆర్ ఆ రోజు ఏంటి, అసలు కళాకారుడు కళకే పరిమితం కాకూడదంటూ ఒక సామాజిక బాధ్యతగా విపత్తులు ఎప్పుడొచ్చినా అతనంటూ మొత్తం కళాకారుల్ని అండగా ఉంచిన విధానం. ఏఎన్ఆర్, ఎన్టీఆర్ జోలెబట్టి విరాళాలు సేకరించేవాళ్ళు, వాళ్ళు స్వయంగా భూరి విరాళాలు ఇచ్చేవాళ్ళు. సమాజం మమ్మల్ని ఇంత చేసింది, మేము సమాజానికి ఏం చేయాలి, అది కదా ఇవాళ రెసిప్రోకల్గా. అటు దివిసీమ తుఫాన్ అప్పుడైనా, రాయలసీమ క్షామమైనా, అసలు ఏ విధంగా అప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కళాకారులందరినీ మొబైల్ చేసి ప్రజల్లోకి పంపించి భూరి విరాళాలు ఇచ్చారు. ఇది అసలు ఎన్టీఆర్ ఆయన ఇచ్చిన విరాళంతో ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖలో ఒక ఫండ్ ఉంటుంది, డిఫెన్స్ ఎన్టీఆర్ పోలీస్ ఫండ్, దాని పేరే. ఇప్పటికీ ఎన్టీఆర్ని ఎందుకు చెప్పుకుంటున్నాం?
ఇప్పుడు ఇది కారణం. ఆయన యొక్క ఆదర్శాలని పుణికి పుచ్చుకున్న వీళ్ళు ఎట్లా నిలబెడుతున్నారు? ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భువనేశ్వరి మేడం ఇక్కడ బ్లడ్ బ్యాంక్, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్, ఎంతమందికి మళ్ళా పునర్జీవితం. రోడ్డు ప్రమాదాల్లో మరి ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళకి ఉచితంగా బ్లడ్ ఇస్తున్నటువంటి విధానం లేదు. ఆ తర్వాత మోడల్ స్కూల్స్ గండిపేటలో, అటు చల్లపల్లిలో ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్, ఉచిత కార్పొరేట్ విద్య. పార్టీలో కార్యకర్తల కుటుంబాలు తండ్రిని కోల్పోతే, అటు నక్సల్స్ వల్ల లేకపోతే ఈ ఫ్యాక్షన్ వల్ల పెద్ద దిక్కును కోల్పోయినటువంటి ఆ బిడ్డల చదువు బాధ్యత పార్టీయే తీసుకోవటం. అసలు లోకేష్ పార్టీలోకి ఎలా అడుగుపెట్టాడు? 12-13 ఏళ్ల క్రితం కార్యకర్తల నిధి ద్వారా కదా. కార్యకర్తల సంక్షేమ నిధి అంటూ దానికి ఒక కన్వీనర్గా 150 కోట్లు ఇవాళ కార్యకర్తల సంక్షేమ నిధి మరి ఎలా సాధ్యమైంది? వాళ్ళకి అసలు ఇన్సూరెన్స్ ఇచ్చారు, బహుశా ఏ పార్టీకి లేని విధంగా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ఒక బీమా. కొన్ని పార్టీలు దాన్ని మళ్ళీ ఫాలో అవుతున్నాయి. ఏది తెలుగుదేశంని నిన్న కూడా కేటీఆర్ చెప్పాడు కదా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ లాగా మేము ఇంకా సంస్థాగతంగా బలపడాలి అంటే. ఇప్పుడు ఆ పార్టీ అనేది అసలు రాజకీయ పార్టీగా చూడకూడదు, అదొక స్వచ్ఛంద సంస్థగా. అసలు ఆ కార్యకర్తలంతా అదొక ఫ్యామిలీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు చంద్రబాబు ఆయన కుటుంబంతో ఎంత టైం ఉంటాడో మనకు తెలియదు, భార్యతో బిడ్డలతో, వీళ్ళతోనే ఎక్కువగా. ఎవరితో? కార్యకర్తలతో, నాయకులతో. ఇప్పుడు ఒకటి ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ప్రజలు కోరేది ఏంటంటే, విపత్తుల్లో ఎవరు అండగా ఉంటే వాళ్ళని నెత్తిన పెట్టుకుంటారు, గుండెల్లో ఉంచుకుంటారు. ఉత్తరాఖండ్ వరదలు వచ్చాయి, అక్కడ తెలుగు యాత్రికులు అనేక మంది చిక్కుకున్నారు. అప్పుడు హైదరాబాద్ నుంచి ఆయన ప్రతిపక్షంలో ఉండి కూడా స్పెషల్ ఫ్లైట్లు పంపించి వాళ్ళని అక్కడి నుంచి తీసుకురావటం, స్వస్థలాలకి స్పెషల్ బస్సులు పెట్టి పంపించడం. అప్పుడు VH గొడవ పడ్డాడు హనుమంతరావు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర. అసలు నీకేంటి సంబంధం, నువ్వు అపోజిషను, మేం కదా గవర్నమెంటు, మేం కదా వీళ్ళని తెప్పించాల్సింది, మేం కదా వీళ్ళని పంపించాల్సింది అంటే ఆయన నవ్వుకోవటం చంద్రబాబు. అంటే పోటీ పడి బాధితులను ఆదుకోవటం కోసం అటు అపోజిషన్ అయినా ఇటు అధికార పార్టీ అయినా ఇవాళ అది కదా ప్రజలు కోరుకునేది. ఇప్పుడు కర్నూలు వరదలు వచ్చాయి, అసలు మొత్తం కర్నూలు అంతా నీకు నడువులోతు బురద రోడ్ల మీద. అసలు మామూలుగా పొంగల కృష్ణానదికి ఎప్పుడు రాలంత వరద. 5 జిల్లాలు బీభత్సం. శ్రీశైలం డ్యామ్ అయితే అసలు ఎగిరిపోయింది అనుకున్నారు. అంత ఎప్పుడూ రానటువంటి ఆ వరద దగ్గర మరి మంత్రాలయం అయితే అసలు అన్నీ శవాలే. ఆ రాఘవేంద్ర స్వామి అక్కడ మంత్రాలయం అసలు మొత్తం ఆ ఫెన్స్ అంతా దెబ్బలు. అలాంటి పరిస్థితుల్లో అపోజిషన్లో ఉండి కూడా చంద్రబాబు అక్కడికి వెళ్ళి వాళ్ళకి సహాయక చర్యలు పర్యవేక్షించి పార్టీ తరఫున అండగా ఉండి అటు ఆర్థిక సాయం అందించి, తను ప్రతిపక్షంలో ఉన్నా కూడా అప్పుడు రోసయ్య ముఖ్యమంత్రి అసలు కనీసం బురద దీలా, ఆ కర్నూలు మున్సిపాలిటీ వాళ్ళ మీద కేకలేసి ఆయనే అసలు దిగి శ్రమదానంలోకి ఆ నడువులోతు బురద అంతా క్లీన్ చేయించి సహాయక చర్యలను పునరుద్ధరించి ఉపశమనం కల్పించటం. అంటే పాలకుడు ఎలా ఉండాలి, నాయకుడు ఎలా ఉండాలి, అటు ఎన్టీఆర్ అయినా ఇటు చంద్రబాబు అయినా. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్, తెలుగుదేశం పార్టీ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల్లోనే ఏంటిది ఎన్ని కోట్లు? 16 కోట్లు. మరి విలువైనటువంటి ఇంజెక్షన్ ఆ పునర్వికకి అందజేయటం. అసలు ఎందుకు నీకు ఎవరు ఎక్కడ సెల్ఫీ వీడియోలు పంపిన గల్ఫ్లో చిక్కుకున్న మహిళలు ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఈ కష్టాలు భరించలేకపోతున్నాం, మా స్వస్థలాలకు మమ్మల్ని చేర్చండి అంటూ ఆ సెల్ఫీ వీడియోకు స్పందించి ఆ మహిళల్ని ఇక్కడికి తెప్పించటం, వాళ్ళ స్వస్థలాలకి చేర్చటం. లోకేష్ ఒక చిన్న మెసేజ్ వాట్సాప్లో పెడితే చాలు జీవోలు వచ్చేసి రెస్పాండ్ అవ్వటము. ఇప్పుడు అది కదా ఇవాళ రెస్పాన్స్. ప్రజలు కోరుకునేది స్పందన, వాళ్ళ కష్టాల్లో వాళ్ళకొక భరోసా. ఇప్పుడు జనసేన కార్యకర్తకి ఏదో కష్టం వచ్చిందంటే వెంటనే మరి ఆర్థిక సహాయం లేకపోతే వైద్య సహాయం అందించటం. బ్లడ్ బ్యాంక్, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్, నందమూరి బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ కాదు అక్కడ కూడా పెడుతున్నారు. ఇక్కడ అమరావతిలో కూడా మొన్న ఏదో భూమి పూజ శంకుస్థాపనలు కూడా చేసినటువంటి దాంట్లో ఒక రాజకీయ పార్టీ ఎలా ఉండాలి, ప్రజలకు ఎలా మమేకం కావాలి, సేవలు అందించాలి, ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఇది ఒక కేస్ స్టడీ. అటు తెలుగుదేశం పార్టీ అయినా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులైనా ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. జగన్మోహన్ రెడ్డి ఏదో బుడమేరకు ఏదో ₹1 కోటి ప్రకటించాడు అప్పుడు వరదలు బెజవాడ మునిగినప్పుడు.
ఇంతవరకు ఇవ్వలేదనో ఏదో అన్నట్టుంది అనిత. మొన్న కౌన్సిల్ సమావేశంలో బొత్స సత్యనారాయణ లేచి ఆపండి, ఆయన ఏదో భుజాలు తడుకున్నాడు. పాల ప్యాకెట్లు ఇచ్చామనో ఏదో చెప్పినట్టున్నాడు. పాల ప్యాకెట్లు ₹1,00,00,000 అదో పెద్ద జోక్ అయింది ఆ రోజు. మావిగన్ కన్నా పెద్ద జోక్ అయింది అది అప్పుడు. హుదుహుదుకు కూడా అట్లాగే 50 లక్షలు ₹1,00,00,000 అన్నాడు. ఇచ్చాడా? అంటే ఇప్పుడు ఒకటి జగన్మోహన్ రెడ్డికి లోకేష్కి ప్రజలు బేరీజు వేసుకోవటం. ఎవరు జనంలో ఉంటారు, జనానికి అండగా ఉంటారు, ఎవరు జనాన్ని దోచుకుంటారు, జనాన్ని వదిలేసి పారిపోతారు, అది కదా తేడా. థ్యాంక్ యూ సార్. నమస్తే.